ఈరోజు భర్త చెప్పినట్లు చేయలేదని భర్త ఒక చోటికి రమ్మంటే నువ్వు ఒక్కొక్క మందిరానికి వెళ్తున్నావు. భర్త ఒక మందిరము, భార్య ఒక మందిరము, పిల్లలు ఒక మందిరం. ఏ నీ మొగిన మాటిని అందరూ ఒక సన్నిధికి వెళ్ళొచ్చు కదా. కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయండి, పాడైపోయాయండి. చూశాను నీ కళ్ళతో. నువ్వు లోబడే వ్యక్తివైతే, లోబడే జ్ఞానం కలిగిన దానివైతే ఎందుకు నీ భర్త మాట వినుకున్నాడు? కనిపించే భర్తని ప్రేమించని నీవు, కనిపించే భర్త మాట వినని నీవు, కనిపించే భర్తకు లోబడి తగ్గింపు జీవితం లేని నీవు దేవుని దృష్టిలో ఎలా నీతిమంతురాలి, పరిశుద్ధురాలి అవుతావు? అబ్బా నా ఓ చెప్తాను చెప్పు. చెప్పు మీకు కూడా వస్తా. ఒక ఊర్లో ఇలాగ చెప్తుంటే